రీసెంట్గా నా దగ్గర పనిచేస్తున్న ఒక ఎంప్లాయీకి బెటర్ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి వేరే కంపెనీకి వెళ్ళడం అయింది. అక్కడికి వెళ్ళినటువంటి 2-3 నెలలకే తన పిఎఫ్ అమౌంట్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నాడు. ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నావు అని అడిగితే చిన్న అవసరం పడింది విత్డ్రా చేశాను అని చెప్పేసి అన్నాడు. ఇలాంటి చెతకారీ పని మీకు తెలిసిన వాళ్ళల్లో చాలామంది ఆల్రెడీ ఇప్పటికే చేసి ఉంటారు. ఏదో అవసరం పడిందనో, ఖర్చులు ఉన్నాయనో, లోన్లు తీర్చాలనో, అప్పులు తీర్చాలని ఏవో ఒకటి చెప్తూ ఇలాంటి సొల్లు కబుర్లు కాకమ్మ కబుర్లు చెప్తూ పిఎఫ్ నుంచి ఎన్పిఎస్ నుంచి విత్డ్రా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నెలకి 40,000 లోపు ఆదాయం ఉన్నవాళ్ళు ఇటువంటి పనికిమాలిన పనులు చేస్తూ ఉంటారు. ఏదో మెడికల్ ఎమర్జెన్సీ కోసం అనుకున్నాం, పోనీ ఓకే, అది పక్కన పెట్టేయచ్చు. ఇంకా వేరే వాటి కోసం కూడా దీంట్లోంచి విత్డ్రా చేయడం జరుగుతుంది. అసలు ఏంటి, ఎందుకు ఇలా చేయకుండా ఉండాలి అంటే ఏం చేయొచ్చు అనేటువంటిది ఈ షోలో మనం చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఇంకో గమనిక ఏంటి అంటే, ఇది ప్రొఫెషనల్ షో అయినా సరే మేము వాడేటువంటి పదజాలం కొంచెం హార్ష్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ప్రొఫెషనల్స్ ఏంటి, ఇలాంటి హార్ష్ పదజాలం ఏంటి అని చెప్పేసి అని అనుకోవచ్చు. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్కి స్మూత్గా చెప్తే అర్థం కావట్లేదు కాబట్టి కొంచెం ఘాటుగా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరినైనా డబ్బులు దాచుకోండిరా అంటే కనుక ఎవరు దాచరు, కానీ ఎంప్లాయర్ కట్ చేసి పక్కన పెడుతున్నటువంటి అమౌంట్లోకి చేతులు పెట్టండిరా అంటే చాలామంది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఎన్పిఎస్ కావచ్చు, లేదంటే పిఎఫ్ కావచ్చు, దీర్ఘకాల దృష్టితో లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కోసం మీకు వచ్చేటువంటి ఆదాయంలో ఎలాగా మీరు సేవ్ చేయరు అనేటువంటి ఉద్దేశంతో కనీసం ఎంప్లాయర్ అయినా సరే ఎంతో కొంత కట్ చేసి పిఎఫ్లో డిపాజిట్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఇవి ఎందుకు పెట్టారు అంటే కనుక లైఫ్ లాంగ్ కష్టపడిన తర్వాత ఆ కష్టానికి ఫలితంగా 60వ ఏటనో 62వ ఏటనో రిటైర్ అయిన తర్వాత ఒక లంసమ్ అమౌంట్ లాగా మీ ఆఖరి స్టేజ్కి ఉపయోగపడడానికో, లేదంటే ఏదైనా ఆ టైంలో పెద్ద ఖర్చులు ఏమైనా ఉంటే కనుక ఖర్చుల నుంచి రిటైర్ అవ్వడానికో, పిల్లల చదువులకో పెళ్ళిళ్ళకో వాడుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో లాంగ్ రన్లో, అంటే మీ సర్వీస్ 35 ఇయర్సో 40 ఇయర్సో చేస్తే అంతకాలం మీరు దాచుకున్నటువంటి అమౌంట్ ఒకేసారి లంసంలో రావడానికో, లేదంటే ఇప్పుడు అందులోకి ఏంటి అంటే పెన్షన్ అనేటువంటిది పెద్దగా ఎవరికి లేదు కాబట్టి ఆ ఉద్దేశంతో అట్లీస్ట్ ఆ వచ్చినటువంటి అమౌంట్ నుంచి కొంత పెన్షన్ కింద మీరు కన్వర్ట్ చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ అనేటువంటిది ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. ఎంప్లాయర్స్ కూడా ఫోర్స్గా కట్ చేసి, మీరు ఎలాగా దాచుకోవట్లేదు కాబట్టి ఫోర్స్గా కట్ చేసి పక్కన పెడుతున్నారు. సో ఇలాంటివి మంచి ఉద్దేశం ఉన్నటువంటి దాంట్లో కూడా ఎప్పటికప్పుడు ఏంటంటే అవసరం వచ్చిందనో, అది కావాలనో, ఇది కావాలనో, అది కొనుక్కోవాలనో, ఇది కొనుక్కోవాలనో అని చెప్పేసి అని ఎప్పటికప్పుడు విత్డ్రా చేస్తూ ఉంటారు. ఇంత మంచి ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రోడక్ట్ను కూడా మీకు నచ్చిన టైంలో విత్డ్రా చేసుకోవడానికో, నచ్చిన ఖర్చుల కోసం వాడుకోవడానికో కాదు. కొంతమంది ఖర్చుల రాయిళ్ళు అయితే కనుక ఎంత సంపాదించినా కూడా మిగల్చరు. కనీసం వాళ్ళ కోసం ఎంప్లాయర్ అయినా పక్కన పెడుతున్నాడు. ఇది ముట్టుకోకండి అని చెప్పినా కూడా అవసరం వచ్చింది కదా అని చెప్పేసి అని ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అనొచ్చు, అయినా ఇవి నా డబ్బులే కదా సార్, సంపాదిస్తున్నాను, ఖర్చు పెట్టుకుంటే మీకేంటి నొప్పి అని మీరు అడగచ్చు. ఈ డబ్బులు అవసరానికి కాకపోతే ఇంక దేనికి అని చెప్పేసి అని కూడా చాలామంది అడుగుతుంటారు. ఇలాంటి బేవర్స్ ఆలోచనలతోనే వచ్చినటువంటి డబ్బులను కూడా పిఎఫ్లో పోగు కాకుండా ఎన్పిఎస్ నుంచి పిఎఫ్ల నుంచి కూడా విత్డ్రా చేస్తూ పనికిమాలిన పనులు చేస్తూ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, చిన్నప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేస్తే మన ఇంట్లో పేరెంట్స్ కానీ, లేదంటే స్కూల్లో టీచర్స్ ప్రిన్సిపల్స్ ఒకటి పీకి ఇది తప్పు అని చెప్పి కరెక్ట్గా ఎలా చేయాలో అని చెప్పేసి అని చెప్పేవాళ్ళు. అయితే పెద్ద అయిన తర్వాత ఏంటంటే మనకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వచ్చాయి అనేటువంటి ఫీలింగ్తో ఏ పని చేసినా నడిచిపోద్ది అనేటువంటి గర్వంతో విర్రవీగుతూ ఎలా కావాలంటే అలా సంపాదించింది మొత్తం అంతా కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విత్డ్రా చేయడం తప్పు కాదు, ఇలాంటి పనికిమాలిన ఆలోచనలతో తీసుకుంటూ ఉంటే మనం ఏదైతే ఎదగాలి అనుకుంటున్నటువంటి చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుని నరికేస్తున్నాం. ఇలాంటి పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజుల్లో పోతావు అని ఆనా పెళ్ళంటి సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇంకొంతమంది ఏంటంటే సరే ఇలా విత్డ్రా చేయడం వల్ల జరిగేటువంటి మిస్టేక్ ఏంటి, లేదంటే జరిగేటువంటి అనర్థం ఏంటి అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు. విత్డ్రా చేయడం వల్ల పెద్దగా తప్పేం లేదు. మనం ఎంతో ముచ్చటగా పెంచుకుంటున్నటువంటి రిటైర్మెంట్ కార్పస్ చెట్టు ఏదైతే ఉందో అది అడ్డంగా మధ్యలో నరికేస్తున్నట్టుగా, దాని నుంచి రావాల్సినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి టైంకి సరిగ్గా పెరగకపోవడం, అండ్ ఇలా మీరు ఎప్పుడైతే పీకేస్తుంటారో అది కలుపు మొక్కలను పీకుతున్నట్టుగా పీకట్లేదు, మీరు ఉన్నదాని నుంచి సగం మొక్కలు కొమ్మలు అన్ని వేళ్ళు నరికేస్తున్నారు మీరు. సో ఎదగాల్సిన చెట్టుని పూర్తిగా ఎదగనివ్వకుండా ఎప్పుడు పెడితే అప్పుడు విత్డ్రా చేయడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు. పైగా రావాల్సిన ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పోతాయి.
అసలు ఇలా ఎందుకు విత్డ్రా చేస్తున్నారు అని చెప్పేసి కొన్నిసార్లు ఒక అనాలిసిస్ లాంటిది, ఒక సర్వే లాంటిది చేయడం జరిగితే దాంట్లో ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ కోసమను, పిల్లల చదువుల కోసమను, లేదంటే ఇల్లు కొనడానికి కావాల్సినటువంటి ఈక్విటీ క్యాపిటల్, అదే డౌన్ పేమెంట్ ఏదైతే ఉంటుందో దానికోసము, ఇంటిని రిపేర్స్ చేయడానికి కావాల్సినటువంటి అమౌంట్ గురించను, కొన్నిసార్లు ఏంటంటే ఇంటి ఈఎంఐలు పే చేయకుండా ఫోర్క్లోజర్ కోసం వచ్చేటువంటి జప్తు చేసే సినారియో వస్తే అప్పుడు విత్డ్రా చేయడం అనేటువంటి చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అనేటువంటిది మనందరికీ తెలిసిందే. సో అటువంటి సిచ్యువేషన్ రావచ్చు అనేటువంటి అంచనా ఉండేటప్పుడు ప్రిపేర్ అవ్వాలి కదా. సో ప్రిపేర్ అవ్వకుండా మనకు నచ్చినటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. చిన్న ఎనాలజీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే గనక మనం ఎలా అయితే పాస్ అవుతామో, ప్రిపేర్ అవ్వకపోతే ఎలా అయితే ఫెయిల్ అవుతామో, అలాగే ఫైనాన్షియల్ ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అవ్వకపోతే ఇలాంటి బాధలే వస్తాయి, ఇలాంటి పనికిమాల నిర్ణయాలు తీసుకుంటాం, అందంగా ఉండాల్సినటువంటి జీవితాన్ని ఎప్పుడు పడితే అప్పుడు నరుక్కుంటూ పోతాం. అయితే మీరు అనొచ్చు, సార్ ఏం చెయ్యాలి అని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పేది ఫ్యూచర్ మీద భయం లేని వాడికి అయితే వర్తించదు, ఏ రోజు ఆ రోజు ఖర్చు పెట్టుకునే వాడికి అయితే కనుక అస్సలు పనికిరాదు, బకాసులో మొత్తం అంతా బుక్కేస్తాను అనుకునే వాళ్ళకి ఇది పట్టించుకోక్కర్లేదు. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఫ్యూచర్ మీద కాస్త భయము, భక్తో, రెస్పెక్టో, రేపు అనేటువంటిది ఉంది కాబట్టి దాని మీద కాస్త హోప్ అనేటువంటిది ఉంటే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ముందుగా ఇందాక మనం చెప్పుకున్న పాయింట్స్లో హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పేసి అని చెప్తున్నాం. ఈ హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే మనం సంజీవిని తాగినటువంటి లక్ష్మణుల్లాగా ఎల్లకాలం బతికలేము, అండ్ ఆంజనేయుడికి ఉన్నంత ఆయుష్ మనకు ఉండదు. కాబట్టి హెల్త్ ఎమర్జెన్సీ ఎవరికైనా రావచ్చు అని చెప్పి అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కుంటే అటువంటి పిఎఫ్ నుంచి అమౌంట్ విత్డ్రా చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇక్కడ అడగొచ్చు, సార్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అంటున్నారు కదా, డబ్బులతో కూడుకున్నది కదా అని. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కొనడానికి రోజుకు ఒక టీ, ఒక సిగరెట్ మానేస్తే ఆ వచ్చిన డబ్బులతో కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ అయినా కొనుక్కుంటే ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆ డబ్బులైనా సరే పిఎఫ్ నుంచి విత్డ్రా చేయక్కర్లేకుండా, పాకెట్కి కన్నం పడకుండా అట్లీస్ట్ ఆ డబ్బులైనా మిగులుతాయి. రెండో సినారియో మనం ఏం చూసామంటే కనుక, హోమ్ లోన్ క్లియరింగ్ కోసమో లేదంటే ఫోర్క్లోజర్ కోసం వచ్చేటప్పుడు పిఎఫ్ నుంచి అమౌంట్ విత్డ్రా చేయడం జరుగుతుంది. పిఎఫ్ కావచ్చు, ఎన్పిఎస్ కావచ్చు. లోన్స్ డిస్ట్రెస్డ్ అయ్యేటువంటి సిచ్యువేషన్లో, రీపేమెంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో పిఎఫ్ నుంచి విత్డ్రా చేస్తున్నారని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. జనరల్గా బయట ఉండేటువంటి రియల్ ఎక్స్పర్ట్స్ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే 30% నుంచి 40% ఈఎంఐకి వెళ్ళినా కూడా పర్వాలేదు అని చెప్పేసి, వచ్చే ఇన్కంలో 40% వరకు మీరు సేఫ్టీ బ్రాకెట్లో ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఒక ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ప్లానర్ చెప్పేది ఏంటి అంటే, జనరల్గా 25%కి మించి ఎప్పుడు ఈఎంఐస్కి వెళ్ళకూడదు అనేటువంటిది మాత్రం వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. 25% ఎందుకు చెప్తారు అంటే, ఏదైనా డిస్ట్రెస్డ్ సినారియో వచ్చేటప్పుడు, ఉదాహరణకి రీసెంట్గా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు హౌస్ లోన్ తాలూకా ఈఎంఐలు గణనీయంగా పెరిగాయి. సో అటువంటి డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా సేఫ్గా ఉండడం కోసం అని చెప్పి 25% చెప్తారు. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే, మీకు నెలకి 50,000 రూపాయలు వస్తున్నాయి, దాంట్లో 25% చొప్పున వేసుకుంటే 12,500 రూపాయలు మీ ఈఎంఐ కింద ఉండాలి. అలా అని మీరు 12,500 మాత్రం సేవ్ చేయకూడదు, 15,000 రూపాయలు పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. అదేంటి సార్ మీరు 25% అంటున్నారు, ఇక్కడేమో 15,000 పక్కన పెట్టండి అంటున్నారంటే, ఎడిషనల్ 2,500 ఏదైతే ఉందో, సో పక్కన పెట్టడం వల్ల ఇలాంటి డిస్ట్రెస్డ్ సినారియోస్లో వచ్చేటప్పుడు దాన్ని రీపేమెంట్కి వాడుకోవచ్చు, లేదంటే సేవింగ్ కింద కూడా మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ సినారియో చూసుకునేటప్పుడు మ్యాక్సిమం 30% లోపు మొత్తం మీరు కట్ అవుతున్నట్టుగా భావించాలి, 25% కన్నా ఎక్కువగా ఈఎంఐకి అనేటువంటిది వెళ్ళకూడదు అనేటువంటి సిచ్యువేషన్ అనమాట. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే, ఇలాంటి ఎడిషనల్ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో, ఈ పక్కన 2,500 చొప్పున మనం పక్కన పెడుతుంది, సో అవి ఆపర్చునిటీస్ కింద కూడా అప్పుడప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదే హోమ్ లోన్ డిస్కషన్లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు, 20 ఏళ్ల లోన్ని 13 ఏళ్లలో క్లియర్ చేయడం, లేదంటే 15 ఏళ్లలో ఎలా క్లియర్ చేయాలి అని చెప్పేసి. జనరల్గా ఆబ్వియస్లీ ఎడిషనల్ ఇన్కమ్ వచ్చేటప్పుడు ఎట్లాగా అది క్లియర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే, సంవత్సరానికి ఒక ఎడిషనల్ ఈఎంఐ కట్టడానికి ట్రై చేయడం, లేదంటే ఆదాయం పెరుగుతున్నప్పుడు తాగి తందనాలు ఆడకుండా ఈ 10% హైకు 15% ఎడిషనల్ ఈఎంఐని కింద కట్టడానికి వాడుకుంటే హోమ్ లోన్ అనేటువంటిది స్పీడ్గా క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి థర్డ్ పాయింట్లో ఇంటి రిపేర్స్ గురించి అప్పుడప్పుడు లోన్స్ రేజ్ చేస్తూ ఉంటారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంటే అప్పుడు ఏంటంటే పిఎఫ్ నుంచి విత్డ్రా చేయడం, వాటి కోసం వాడడం అనేటువంటిది మనం డిస్కస్ చేసుకుంటే, ఇక్కడ చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను.
నా దగ్గర ఒక ఫ్రీలాన్సర్ చేసేవాళ్ళు కంటెంట్ అది ఇస్తున్నప్పుడు. సో తను ఏంటి అంటే కొన్ని రోజులకి ఆ ఫ్రీలాన్సింగ్ నుంచి ఎడిషనల్గా కొత్త జాబ్ ఆపర్చునిటీ కూడా రావడం జరిగింది. నా దగ్గర ఫ్రీలాన్సర్గా ఉండేటప్పుడు ఆ వచ్చినటువంటి ఇన్కమ్ తన రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కింద వాడుకునేవాడు. జాబ్ వచ్చిన తర్వాత ఎక్స్పెన్సెస్ అనేటువంటివి అలాగే ఉన్నాయి, అంటే మొత్తం ఓవరాల్గా పెంచుకోవడం జరిగింది. ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అంతటినీ కూడా తన ఎక్స్పెన్సెస్ కింద కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే ఫ్రీలాన్సింగ్ కింద వచ్చినటువంటి ఇన్కమ్ని తన ఖర్చుల కింద అనుకునేటప్పుడు జాబ్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టుకుంటే ఇలాంటి అవసరాలకి వాడుకోవడానికి అవకాశం వచ్చేది. తను ఎప్పుడైతే ఎడిషనల్ ఇన్కమ్ వచ్చిందో అప్పుడే ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ని కూడా ఆయన పెంచుకోవడం జరిగింది. సో దానివల్ల ఏమైంది, ఎక్కడ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇలాంటి రిపేర్స్ కానీ లేదంటే మెడికల్ ఎమర్జెన్సీ కానీ వచ్చేటప్పుడు ఆ డబ్బులు అనేటువంటిది మిగలకుండా పోయింది. మీలో కూడా జనరల్గా ఎడిషనల్ ఇన్కమ్ అనేటువంటి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సడన్ బోనసెస్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ, ట్యాక్స్ రిఫండ్స్ కానీ, ఇలాంటి అప్పుడప్పుడు సడన్ వెల్త్ అనేటువంటిదో లేదంటే సడన్ హ్యూజ్ ఇన్కమ్ అనేటువంటిది రావడం జరుగుతుంటుంది. దీన్ని ఎమర్జెన్సీ ఫండ్ కిందో లేదంటే ఇలాంటి ఫ్యూచర్లో రాబోయేటువంటి మేజర్ ఎక్స్పెన్స్కి సెపరేట్గా పార్క్ చేయగలగాలి. ఇక్కడ సెపరేట్గా పార్క్ చేయడం అంటే వేరే అకౌంట్ తీసేవి పెట్టడం కాదు. జనరల్గా వేరే అకౌంట్ తీసి పెడితే అది కూడా మీ అండర్లోనే ఉంటాయి కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు తీసి వాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ సెపరేట్గా చెప్పడం అంటే కనుక అయితే మీ మిస్సెస్కి ఇవ్వడము లేదు అంటే మీ మదర్కి ఇవ్వడమో కావాలి. ఇక్కడ మేజర్గా మీరు చూడాల్సింది ఏంటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఖర్చు పెట్టకుండా ఎవరైతే చూడగలుగుతారో, మిమ్మల్ని ఎప్పుడూ అంటే ప్రతిసారి పోక్ చేస్తూ ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి భద్రంగా దాచమంటే కనుక అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా ఈ అమౌంట్ని మీరు వాటిని వాడుకోవడానికి అవుతూ ఉంటుంది. పోనీ ఓకే ఇన్సెంటివ్స్ లేవు సార్, బోనస్ రాదు సార్, మాకు ట్యాక్స్ రిఫండ్స్ లేవు అనుకుంటే ఇంకో గంట ఎక్స్ట్రా పని చేయండి, ఓవర్ టైం చేయండి. ఆ వచ్చిన ఓవర్ టైం తాలూకా ఇన్కమ్ని ఇలాంటి ఇంటి ఖర్చులకి ఏవైతే ఫ్యూచర్లో రాబోయేటువంటి ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటికి వాడుకోండి. సో ఇప్పుడు కన్క్లూజన్ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక ఎంత వచ్చినా అంతా నారాయణ అనిపించే బ్యాచ్ చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక్కడ మనం చూస్తుంది ఏంటి అంటే కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, చెయ్యాలి అనేటువంటి తపన ఆలోచన ఉండి చేయలేకపోతున్న వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సలహాలు సూచనలు బాగా పాటించగలిగితే దట్ వుడ్ బి గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మీరు డిసిప్లిన్డ్గా ఉన్నారు అని మీకు అనిపించవచ్చు, కానీ కొన్నిసార్లు అనుకోని సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఆ డిసిప్లిన్ తప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ వరల్డ్లో అయితే డిసిప్లిన్ తప్పడం చాలా ఈజీ అయిపోతుంటుంది. సో అందుకు మీకు సలహా ఇవ్వడం మాత్రమే కాదు, ఆ డిసిప్లిన్డ్గా మీరు ఉంటున్నారా లేదా అనేటువంటి చూసుకునే ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా అంతే ఇంపార్టెంట్ అవుతారు. మిమ్మల్ని స్ట్రిక్ట్గా మానిటర్ చేయగలిగే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అవుతారు. అది మీ స్పౌస్ కావచ్చు, లేదంటే మీ పేరెంట్స్ కావచ్చు, లేదంటే మీ పిల్లలు కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ కావచ్చు. ఉచిత సలహాలు ఇచ్చి లేదంటే ఏదో ప్రోడక్ట్ అమ్మేసి వెళ్ళిపోయేటువంటి ఏజెంట్లు బోల్డ్ మంది ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మనకు డిస్కషన్ అక్కర్లేదు. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటి అంటే మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం ఎస్పెషల్లీ రిటైర్మెంట్ కార్పస్ ఎన్పిఎస్ లాంటిది కానీ పిఎఫ్ లాంటి తాలూకా మహావృక్షాలు పెరగాలి అనుకునేటప్పుడైతే ఆబ్వియస్లీ క్లియర్ కట్ డిసిప్లిన్లో ఉంచగలిగేటువంటి ఫైనాన్షియల్ ప్లానర్సు అడ్వైజర్స్ కావాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళు మీకు తోడుగా ఉన్నారా లేదా అనేటువంటి చూసుకోండి.